నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాలో సుమారు 150 కోట్ల రూపాయల మేర డిపాజిట్లను వసూలు చేసి ఎగ్గొట్టిన ఓంశ్రీ సాయిరామ్ ఫైనాన్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2017 నుండి 2021 మధ్య కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన సన్నకారు రైతులు కష్టార్జితాన్ని అధిక వడ్డీ ఆశ చూపి నిందితులను దారుణంగా దోచుకున్నారు. ఈ మోసంతో ఇప్పటి వరకు సుమారు 150 మంది బాధితులు మనస్తాపంతో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటు విషయంపై సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి మాట్లాడుతూ ఇంత అన్యాయం జరుగుతూ ఎలాంటి స్పందన లేకపోవడం వారితో కుమ్మకైన ప్రజాప్రతినిధులని వారిపై మండిపడ్డారు. అనంతరం బాధితుల సంఘం అధ్యక్షుడు ఒగ్గు పర్వతాల ఆధ్వర్యంలో బాధితులకు సీఎం రేవంత్ రెడ్డిని, ఎంపీ డాక్టర్ మల్లురావుని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఎక్స్గ్రేషన్ వద్దు, కేవలం జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి తమ డబ్బును ఇప్పించమని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మరియు ఎంపీ మల్లురవి బాధితులకు అండగా ఉంటామని, జప్తు చేసిన ఆస్తులు వేలం ప్రక్రియను వేగవంతం చేస్తామని గట్టి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం బాధితులకు ఎప్పుడు న్యాయం చేకూరుస్తుందో వేచి చూడాలి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని కోరుకుందాం. జిల్లాలో రాజకీయ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉన్నాడంటే మీరు కుమ్మక్కైనట్లు లెక్క. నేను రాజకీయాలకు సంబంధం లేదు, నేను అందుకే ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు ప్రశ్నిస్తలేరు? జనం మిమ్మల్ని బెత్తం పట్టుకుని అడుగుతా. రేపు ఎలక్షన్లో మేము వస్తాం, ఇక్కడికి ప్రతి పార్టీని అడుగుతాం, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? మౌనం అంటే కుమ్మక్కు అంటే ద్రోహం పాపం శిక్షార్హమైన నేరం. మీకు ప్రజల దగ్గరికి వచ్చే హక్కే లేదు, నేరం ఇది. మీరు ప్రాజెక్టులు కట్టినప్పుడు పునరావాసం ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ముఖ్యమంత్రిని అడగలేదు? ఎందుకు కాంట్రాక్టర్లను అడగలేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ లెక్కలు ఎందుకు తీసుకోరు? అంటే రాజకీయ నాయకులందరూ దొంగలు, లంగలు, లఫంగల, చోర్ బద్మాషంకి భారత్ అంటారు హైదరాబాద్లో. అట్లా కనిపిస్తున్నారు మాకు ఇక్కడ రాజకీయ నాయకులు. ముందు రాజకీయ నాయకులకు గల్లబట్టి అడగాలి, ఒకటి. రెండవది, కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు? మూడవది, ఇంతమంది పోతే వాడెవడో కంపెనీ పెట్టి శ్రీసాయి ఫైనాన్స్ అని పెట్టి మీకు అప్పులు ఇస్తామని చెప్పి మీ డబ్బులు మాకు ఇవ్వండి అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఈ కాంట్రాక్టర్ల దాంట్లో లాభాలు ఉన్నాయి. వాళ్ళకి అమ్ముడు పోయినరు, వాళ్ళకు తొత్తులుగా తయారైనరు, లేదా వాళ్ళే బినామీని పెట్టి ప్రాజెక్టులు కడుతున్నారు, కాంట్రాక్టర్లను పెడుతున్నారు. అందుకని ఇక్కడ కూడా రాజకీయ నాయకులే మొట్టమొదటి ముద్దాయిలు. వాళ్ళు తల ఉంచుకొని చేతులు కట్టుకొని మౌనంగా ప్రజలు తీవ్రమైన గడ్డింపు, మందలింపు, సివియర్ రిప్రమాండ్ ఇస్తారు. వచ్చే ఎలక్షన్లో బుద్ధి తోడతారు, పొట్టు కొడతారు లాఠీ తీసుకొని. మేమే చెప్తాం కన్నంటి రాజకీయ నాయకులు అని చెప్పి. అందుకని నేను ఇక్కడ చెప్పడానికి వచ్చింది, వాళ్ళందరూ కుమ్మక్కైనరు, ఆ దొంగలతో కుమ్మక్కైనరు. ఏం గుప్తవాడు ఎందుకు ఇంతమంది జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? వాడు పైసలు తీసుకొని పాయా ఎగ్గొట్టి ధనంజయ గుప్తా కూడా అసలు ఫస్ట్ ప్రాజెక్టు కట్టేది తప్పు. వాళ్ళకి పూర్తి పునరావాసం కల్పించకపోవడం తప్పు. తర్వాత ఇచ్చిన డబ్బులు ఎవడో ఎత్తుకొని పొద్దున్న మౌనంగా ఉండడం కూడా తప్పే. అందుకనే మొదటి నుంచి చూస్తున్నాం, పాలమూరు జిల్లా మొత్తం తెలంగాణలో కూడా రాజకీయ నాయకులు దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎక్కడ వీళ్ళ పబ్లిక్ పెడతాం, కోర్టు పెడతాం, ప్రజలకు కోర్టు పెడతాం, ఊర్లలో కూడా పెడతాం. ప్రజల న్యాయస్థానం పెట్టి రాజకీయ పార్టీలకు సమన్లు ఇష్యూ చేద్దాం. రండి, మీరు వచ్చి ముద్దాయిలాగా నిల్చోండి, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇట్లాంటి చదువురాని వాళ్ళు, ముసలోళ్ళు, బాధితులు, నష్టపోయిన వాళ్ళు 150 మంది చచ్చిపోయారు కదా, దీంట్లో వాళ్ళే అడుగుతారు, సమాధానం చెప్పాలి మీరు అని రాజకీయ పార్టీని మేము గట్టిగా నిలదీయడానికి తీర్మానం చేస్తున్నాము. ప్రజలకు కోర్టు పెడదాము, వాళ్ళని నిలదీద్దాం. ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ అనే నార్కన్లు మార్కెట్ యార్డ్లో వీళ్ళందరూ 8 మంది మెయిన్ ముద్దాయిలు. మన ఇట్యాల సాయిబాబా, ఇట్యాల ధనంజయ్, ఇట్యాల బాలీశ్వర్, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం పిచ్చిరెడ్డి, రేవెల్లి జానకరామ్ రెడ్డి, మన తాడూరు సర్పంచ్ శ్రీనివాసులు, వీళ్ళందరూ కలిసి 14 మంది మూటా తయారై ఇది పేద ప్రజలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోర్టు నిర్వాహితున్న వాళ్ళ గవర్నమెంట్ 4 లక్షలు 5 లక్షలు ఇస్తే ఆ 5 లక్షలు మా దాంట్లో డిపాజిట్ చేస్తే మీకు భూములు పోయినాయి కదా, వేరే దగ్గర మా తన భూములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, మీకు ప్లాట్లు భూములు రిజిస్ట్రేషన్ చేస్తామని మాయా మాటలు చెప్పి 2017 నుంచి 2022 వరకు డిపాజిట్ చేయించుకున్నాం. 2023లో వీళ్ళు ఫైనాన్స్ సంస్థ మొత్తం రిజిస్టర్ లేని ఫైనాన్స్ సంస్థ బిజాను చూపించారు. 2023 నుంచి ఈ బాధ్యత తరపున నేను 3 సంవత్సరాలకి వెళ్ళి నా సొంత డబ్బు, నేను సివిల్ కాంట్రాక్టర్, నా సొంత డబ్బు ఖర్చు పెట్టి వీళ్ళ గౌరవకు 3 సంవత్సరాలకి అయితే కోర్టులలో, హైకోర్టులో వాళ్ళు ఆస్తులను గవర్నమెంట్ జీవో నెంబర్ 536 దానికి సీజ్ చేయబడిన ఆస్తులపై మళ్ళీ వాళ్ళు కోర్టులో స్టేటస్కో ప్రయత్నం చేస్తే అటువంటి స్టేటస్కోను కూడా హైకోర్టులో మనం వాళ్ళని డిస్మిస్ చేయించినాం. మొన్న రీసెంట్లీ మనం సుదర్శన్ రెడ్డి గారిని హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసినాం. ఆయన సలహాతోన
మన సీఎం గారితో మాట్లాడిండు, మన మల్లురవి గారితో మాట్లాడిండు. ఈ ఉద్యమం ఇది మాకు సహకారం ఉన్న ప్రజాప్రతినిధుల్లో డాక్టర్ మల్లురవి గారు మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. మొన్న సీఎం గారు ఒక 40 నిమిషాలు 25 నిమిషాలు టైం ఇచ్చిండు, మొత్తం మ్యాటర్ మొత్తం చదివిండు. ఆయనకి ఈ విషయం ఇంత క్లుప్తంగా సీఎం గారు తెలియదు. ఈ జప్తు చేసిన ఆస్తులు అటువంటిది మళ్ళీ గవర్నమెంట్ జప్తు చేసి జీవో నెంబర్ ఇచ్చిన ఇష్యూ అయినటువంటి ఆస్తులను మళ్ళీ గవర్నమెంట్ తరఫున వేలం వేయమని ఇంకో జీవో పాస్ చేయాలి. ఆ జీవో ఉడక వారం రోజుల్లో పాస్ చేస్తామని సీఎం గారు హామీ ఇచ్చారు. ఇంకోటి న్యాయశాఖ ద్వారా కూడా కేంద్ర న్యాయశాఖ ద్వారా క్లియరెన్స్ ఇట్టేదామని అది కూడా నేను ప్రయత్నం చేస్తున్నా. వితిన్ మాకు ఒక 2 monthsలో న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి డాక్టర్ మల్లురవి గారికి మేము కృతజ్ఞత చెప్తున్నాను. మా తరఫున ఈ లోకల్గా వాళ్ళిద్దరికీ మేము కృతజ్ఞత చెప్తున్నాం బాధ్యత తరఫున. తన నియోజకవర్గంలో ఇన్ని కోట్ల రూపాయల మోసగాళ్ళు మోసం చేస్తూ తప్పించుకొని బాహాటంగా గల్లాలు ఎగరేసుకొని తిరుగుతున్నా కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఎలాంటి చిత్తశుద్ధి చూపకుండా తమ పని తాము చేసుకుంటూ తమ జీతాలు తాము తీసుకుంటూ హాయిగా ఉంటున్నారు. రాజకీయాలప్పుడు మాత్రం వంగి వంగి దండాలు పెట్టి వస్తారు, కానీ 1500 మంది అనుకుంటే వచ్చే రాజకీయం మొత్తం మార్చిపడేయచ్చు. మీరు మిమ్మల్ని ముంచిన ఆ యొక్క సాయిబాబా సేటుడు మీకు న్యాయం జరగనంత వరకు కూడా సాయిబాబా ఒక్క 1% 12 మంది గ్యాంగ్ 12 మంది పేరు చెప్పు 12 మంది పేర్లు అంత 12 మంది అను ఓకే. ఆ 12 మంది కూడా 12 మందిని కూడా మీరు మట్టి కనిపించాలి. కనుక ఇప్పటికైనా మీరు చైతన్యవంతులై రాజకీయ నాయకులను మీకు ఓటేసినాము, మా కష్టం వస్తే మీరు ఎందుకు పట్టించుకోరు అనే ఉద్దేశంతో గల్లా పట్టి అడగండి రేపు పొద్దుగాల. హైదరాబాదులో 2000 కోట్ల రూపాయల అపార్ట్మెంటు అది అన్యాయమైంది, అక్రమమైంది, అది ఇల్లీగల్గా కట్టిరని చెప్పి 3 ఎమ్మెల్యేలు, పేర్లు అవసరం లేదు, నాగర్ కర్నూలులో సంథింగ్ ఇంకో 2 ఎమ్మెల్యేలు కలిసి 2000 కోట్ల రూపాయల అవినీతిపై పోరాటం చేయడానికి బిల్లు వేశారు కోర్టులో. కోర్టు ఏమన్నది, కరెక్ట్ ప్రాసెస్ ప్రకారంగా రాలేదు, మీరు ఆర్డీఓకు ఎంఆర్ఓకు కలెక్టర్కు ఆ రకంగా కంప్లైంట్లు ఇచ్చి మీరు ఏ రకంగా ఏది అక్రమం ఉందో అది మాకు ధృవపత్రాలు తీసుకొని వచ్చినాక అప్పుడు కేసేస్తా అంటే ఇప్పటికి వాయిదాలు పడుతుంది. ఆ కోర్టులో ప్రజా ప్రయోజనానికి వేసిన ప్రజాప్రతినిధులు ఇక్కడ 1500 మంది కనిపించట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ఎవడో ప్రైవేటు వ్యక్తి 2000 కోట్ల రూపాయలతో అక్రమం అని చెప్పి కడితే అక్కడ 3 ఎమ్మెల్యేలు పిల్లేస్తారు. పిల్లు అంటే ప్రజా ప్రయోజనవాద్యం. కానీ నాగర్ కర్నూలులో 1500 మంది కష్టపడుతున్నా కన్నీరు గారుస్తున్నా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యానికి కానీ పెళ్లిళ్ళకి కానీ అన్నిటికీ ఇబ్బంది పడుతున్నా ఏ ఒక్క నాయకుడు కూడా కనికరిస్తలేడు. ఇది అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే వీరందరి ఉసురు కూడా ఆ 12 మందికే కాదు, పాపాన్ని తప్పును చూసి కూడా చూడనట్టు పోతున్న ఆ నాయకులు కూడా తగులుతుందని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాను.